హాయ్, అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నామండి. ఇది విశాఖపట్నంలో ఉన్న ఫిషింగ్ హార్బరు. ఎంత చక్కగా ఉంది చూసారు కదా. ఈరోజు మనమైతే ఇక్కడికి వెళ్ళి చక్కగా ఫిషింగ్ హార్బర్ అంతా మీకు చూపిస్తాను, మీరు చూసేయండి చక్కగాన. అయితే ఇది విశాఖపట్నం నుంచి మన ఆర్కే బీచ్ సైడ్ నుంచి స్ట్రైట్ రూట్ వెళ్ళినా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఆర్కే బీచ్ నుంచి స్ట్రైట్ కన్నా, లేకపోతే పాత పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా ఉన్నదండి రూటు. ఫిషింగ్ హార్బర్ అయితే తెలియదు, ఎవరికి ఉండదు. ఈరోజు అయితే మనం అక్కడికి వెళ్తున్నాము. నేను మీకు చూపిస్తాను కదా రూటు, అలాగే వెళ్ళిపోతాము. విశాఖపట్నం ఫిషింగ్ హార్బరు మన ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ అండి. ఇది కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది ఫిష్లు. ఇక్కడ సప్లై ప్రపంచ దేశాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాయండి. అంత పెద్ద మార్కెట్ ఇది. ప్రతి ఇగో చూసారు కదా, బోట్స్ మొన్న వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికి ఇక ఐస్ ఇక్కడ పెట్టి లోడ్ చేస్తున్నారు బట్టలతోని. షిప్లోకి అవి ఉన్నాయి కదా బోట్స్, అట్లా లోడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్తారండి. నెల రోజుల తర్వాత తిరిగి వస్తారు ఫుల్గాన చక్కగాన. ఫిష్ తెచ్చి ఇక్కడ మంచి బిజినెస్ అయితే బాగుంటుందండి. మనం కూడా ఎప్పుడైనా ఫిష్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్తే చాలా తక్కువ రేట్లో అయితే దొరుకుతాయి. మనం అంత చక్కటి మంచి బిజినెస్ గల ఫిషింగ్ హార్బర్ అండి వైజాగ్. అయితే ఈరోజైతే నేను ఇక్కడికి వచ్చాను. నాకంతా చాలా బాగా నచ్చింది. ఫిషింగ్ హార్బర్ అంతా బాగుంది, మీరు కూడా చూసేయండి. ఇక షెడ్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ వచ్చి అంతా లోడ్ ఉంచుతారు. ఇక్కడ నుంచి మార్కెటింగ్ అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి అంతా పట్టుకెళ్ళిపోతారు వచ్చి. చాలామంది ఆదివారం ఇంకా ఏ వారం అని చెప్పక్కర్లేదు, సండే అయితే అసలు ఖాళీ ఉండదు. బయట నుంచి కూడా చాలామంది వచ్చి ఈ చేపలన్నీ కొన్ని తక్కువ రేటుకి వస్తాయి కదా, అందుకే పట్టుకొని వెళ్తారు. ఎండు చేపలు అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు, అది కూడా బిజినెస్ జరుగుతుందండి. చాలా పెద్ద మార్కెట్ ఎండు చేపలు కూడా. మీరు చూస్తున్నంత మార్కెట్ ఏరియా. ఈ పక్కన ఉన్నవన్నీ ఎండు చేపలు ఎండబెట్టి ఇవి కూడా బుట్టలతో అన్నట్టుగా అమ్ముతారండి. చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. చూస్తున్నారు కదా, ఇవ్వండి చక్కటి ఫిషింగ్ హార్బర్. అండి బోట్లు రెడీ అయిపోయి ఒక్కొక్క బోటు నుంచి 20 లక్షలు ఉంటుందండి. బోట్ల ద్వారా వెళ్ళి 15 రోజులు, నెల రోజులు అలాగా టైం పడుతుంది. రిటర్న్ మళ్ళా అవన్నీ లోడ్ చేసుకొని రావడానికి చేపలు పట్టుకొని. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూస్తారు కదా ఫిషింగ్ హార్బరు. ఇంకో ఇక్కడేమొచ్చి షిప్పులు తయారవుతాయండి, బోట్లు. ఇక్కడ చూసారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూడండి, ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. నేను ఎండలో చాలా దూరాలు వెళ్ళి ప్రయాణం చేస్తున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్, అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కామెంట్స్లో కూడా ఏమైనా రాంగ్స్ ఉంటే నాకు తెలియజేయండి. ఇవ్వండి అందమైన ఫిషింగ్ హార్బర్ వైజాగ్. నేను చూసేసాను కదా, మీరు కూడా చూసేయండి. మంచి అవకాశం వదలకండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంది కదా.